మేషరాశి వారికి ఈ వారం ధనాదాయం తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి విభేదాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది బాగుంటుందా లేదా అనే మీమాంసలో ఉంటారు. అయితే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. 10 మందిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. అయితే మీరు ఏదైతే మాట్లాడతారో ముక్కుసూటిగా అది అందరికీ నచ్చదు. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ఉన్న వారికి చిన్నపాటి మనస్పర్ధలు అధికారులతో వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, వారి ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కటి ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా లోహపు సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం మూడాలు కాబట్టి ఈ ఫిబ్రవరి 17 వరకు శుక్రమార్జ్యం ఉంది. శుక్రమార్జ్యమి 17కు పూర్తవుతుంది. 18వ తారీఖు నుంచి చక్కగా శుభముహూర్తాలు ఉన్నాయి. వివాహపరంగా, గృహప్రవేశ పరంగా, ఉపనయన పరంగా ముహూర్తాలు ప్రారంభమవుతుంది. ఇది మే 8వ తారీఖు వరకు ఉంటుంది ముహూర్తాలు. చక్కగా శుభకార్యాలు ఏదైతే నిర్వర్తించాలనుకున్నారో కార్యక్రమాలు ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు. వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించడానికి ఎంతో కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. అయితే అదృష్టం కూడా ఒక్కోసారి మనకి తోడు ఉంటుందా ఉండదా అనే భావన కూడా ఉంటుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. లాభస్థానంలో రాహు ఉన్నారు. పంచమంలో కేతువు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా సరే ఒకటి తలబెట్టి ఇది కావాలి అనుకుంటే భగవత్ ఇచ్చేది వల్ల అది నెరవేరుతుంది. అయితే సంకల్ప బలం గట్టిగా ఉండాలి. మనం ప్రతి ఒక్కటి మనం చేయగలమా లేదా ఇలాగే ఉంటుందా అనే మీమాంసలోనూ ఎక్కువ అనుమానంతో ఉంటే కనుక ఏ పని పూర్తి కావద్దు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బోనస్ సంబంధించిన విషయ వ్యవహారాలు, యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా సరే డాక్టర్ సలహాలు పాటించి ముందుకు వెళ్ళాలి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. కుదిరితే ఒక రోజు సుందరకాండ పారాయణ ఇంట్లో చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.